హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఇంత పెద్ద మనీ ప్లాంట్ చెట్టుని చూసిల్లా? చూడండి ఎంత పెద్దగా ఉంది. సేమ్ అరటాకు లాగా ఉంది. ఇవన్నీ ఆకులు ఇంకా పైన ఇంకా పెద్ద పెద్దగా సేమ్ అరటి చెట్టు లాగానే ఉంది. ఇంకా ఇదైతే మా అక్క వాళ్ళ ఇల్లు. అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను నేను. గ్రేప్స్ చెట్టు చూడండి, జామ చెట్టు మొత్తం మారింది. ఫుల్ గుత్తులు ఉన్నాయి. ఇక్కడ యూపీ గుత్తులు గుత్తులు కాసినాయి, మస్తు ఉన్నాయి. పైకి కూడా చాలా ఉన్నాయి. బ్లాక్ గ్రేప్స్ అంట. ఇంకా పండలేదు, కాకపోతే చాలా గ్రేప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసి మంచిగా ఉంది గుత్తి. చూసిలా ఎన్ని ఘనంగా కాసినాయో. వీళ్ళ ఇంట్లో కోతులు వస్తలేవా అని మీకు? ఇక్కడ ఒకటి ఉంది. ఇలాంటి మనీ ప్లాంట్ చెట్టుని మీరు ఎప్పుడైనా చూసిల్లా? మంచిగా అరటాకులాగా ఉన్నాయి, పెద్ద పెద్దగా. టిఫిన్స్ చేయొచ్చు, ఇంకా మనం అన్నం కూడా తినొచ్చు దీంట్లో. ఇంకా స్పెషల్ ఏంటంటే అక్క ఈ గ్రేప్స్ చెట్టు పెట్టి 6 నెలలు అయింది. 6 నెలల నుంచి అక్క వాళ్ళ ఇంటికి రాలే. గ్రేప్స్ చాలా కాసినాయి అంటే ఈరోజు చూద్దామని వచ్చినాం. డైలీ వర్షం పడుతుంది. ఈరోజు అయితే కొంచెం గెరువిచ్చింది, అందుకోసం అయితే చూడడానికి వచ్చినాం. కానీ ఇవి ఇంకా పండలేదు. చెట్టు మాత్రం ఫుల్గా పెద్దగా ఉంది. ఫుల్ గ్రేప్స్ గుత్తులు గుత్తులు వచ్చినాయి. ఇంకా పండినాక ఒకసారి చూద్దాం మళ్ళీ. ఇప్పటి వరకు అయితే ఇంకా పండలేదు. కాయలు బాగా కాసినాయి. నీకు చెట్ల పిచ్చి కదనే చూద్దురా మా చెట్టు నన్ను వెళ్తే ఇంకా మనం ఎక్కడ ఊకుంటాం. ఎక్కడ కాయలు ఉంటే అక్కడ కోసుకున్నాడే. అట్లనే ఎక్కడో చిటారు కొమ్మన 2 జామకాయలు ఉంటే వీటిని కోసిన. ఈ కాయలు కూడా తిని చూసినా కానీ చాలా పుల్లగా ఉన్నాయి. అయినా సరే మనం ఎక్కడ ఊరుకుంటాం. కొన్ని కోసి తిని చూసినాం. కానీ గుత్తులను చూస్తుంటే మాత్రం నాకు తీసుకుపోవాలనిపించింది. కానీ పండకుండా ఎందుకని వదిలేసిన. ఈ చెట్టుని చూస్తే నాకు ఒక చిన్న వీడియో అయితే గుర్తుకొచ్చింది, మనీ ప్లాంట్. అది కూడా మీకు షేర్ చేస్తా. ఇంకా ఇట్లా కొమ్మలు ఇచ్చిన కొద్దీ ఎక్కడ కొమ్మేరిస్తే అక్కడ గుత్తులు గుత్తులు వస్తున్నాయట. ఈ కాయలు చెట్టు మీద వండుతాయా లేదంటే తెంపి ఇప్పుడు మామిడి పండ్లు మగ్గేసినట్టు మగ్గేయన్నా అని అక్క అడుగుతుంది. నాకైతే ఈ చెట్టు కాయల గురించి తెలియదు. మీకు ఎవరికైనా ఈ చెట్టు కాయలు ఎలా పండుతాయో తెలిస్తే కామెంట్ చేయండి. జామ పండు మాత్రం చాలా సూపర్గా తీయగా ఉంది. తెంపుకొని తినేసిన. ఓకే, మీకు ఎలా అనిపించింది చెట్టుని చూస్తే? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.